జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వేలూరు జగన్నాథం నియామకం హర్షణీయమని నూతన కమిటీ సభ్యులు తురక అమర్నాథ్, లక్ష్మీ ప్రసన్న కుమార్, కిషోర్, రామారావు, వెంకటేష్ తదితరులు తెలియజేశారు. ఆదివారం మీడియా ముందు వీరు మాట్లాడుతూ తమ జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు తదితరుల ఆదేశాల మేరకు ఈ కమిటీ నియమించినట్లు తెలియజేశారు. తిరుపతి జిల్లా అధ్యక్షులుగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం తిరుపతి జిల్లా అధ్యక్షులుగా జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం మరొకసారి అవకాశం ఇవ్వడంతో మేము ముందుకు రావడం జరిగింది. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణన్న గారు జాతీయ అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారు కావచ్చు, అదేవిధంగా నూకానమ్మ గారు, రాష్ట్ర నాయకత్వం మాకు తిరుపతి జిల్లాలో ఉన్న జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో కొంతమంది తీసుకోవాలి, ఈ జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేయడంలో మమ్మల్ని తీసుకోవడం జరిగింది. ముందుగా వారికి కృతజ్ఞత చెప్పదామనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వై జగన్నాథం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా 3 జిల్లాల కోఆర్డినేటర్గా లక్ష్మీ ప్రసన్న గారిని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మహిళా అధ్యక్షురాలుగా 3 జిల్లాలకి మాకు దేవి అక్కని తీసుకోవడం జరిగింది. మేమంతా కూడా జాతీయ నాయకత్వానికి కృతజ్ఞత చెప్పడం, అదేవిధంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేయడంలో మేము ముందుంటామని చెప్పి వాళ్ళు కృతజ్ఞత చెప్దామనే ఉద్దేశంతోనే వీడికి రావడం జరిగింది. దీన్ని ఉద్దేశించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చిన వై జగన్నాథం గారు ఇప్పుడు మాట్లాడతారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని 29 రాష్ట్రాల్లో మొట్టమొదటిసారిగా మన రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. అప్పటి నుంచి కూడా బీసీ కులాలన్నీ కూడా అణగంటిపోయినాయి. అందుకోసమే మనం ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలు ఆర్థికంగా, అదేవిధంగా విద్యాపరంగా, అదేవిధంగా చాలామంది వరకు ఉద్యోగస్తుల్లో కూడా అణగంటిపోతున్నారు. ఇలాగా ఉంటున్నటువంటి ఈ బీసీల యొక్క పరిస్థితి దారుణమైపోతుంది. ముఖ్యంగా చెప్పాలంటే 30 సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఒక ఎగ్జాంపుల్గా ఒక హాస్టల్ అయితే ఆ హాస్టల్లో 30 మంది నివసించేదానికి ఆ రోజు కట్టారు. ఈ రోజు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాయి. అంటే ఏమి తలుపులు మార్చలేదు, కిటికీలు మార్చలేదు, దాలబంధాలు మార్చలేదు, కనీసం మ్యాన్ పవర్ జనాలు పెరిగినా కూడా దాంట్లోనే అణగంటిపోతున్నాయి. అలాగా బీసీ కులాలు కూడా అదే విధంగా వెనుకబడిపోతున్నాం. అందుకనే ఇప్పుడు జాతీయ అధ్యక్షులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీల పైన సముచిత స్థానం తేవాలని మమ్మల్ని అందరినీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకులను కూడా చాలామంది కనుమరుగైపోయినారు. వాళ్ళందరినీ కూడా ఉత్తేజంగా తీసుకొని వచ్చి ఈరోజు రాష్ట్రంలో అన్ని మండలాలు, అదేవిధంగా పంచాయతీలు, గ్రామ స్థాయి వరకు కూడా వెళ్ళి బీసీలందరినూ నిద్రలేపే కార్యక్రమం కోసమే మాకందరికీ పదవులు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య గారు తీసుకున్న నిర్ణయానికి మేమందరూ కూడా బీసీలందరూ నిద్రలేపుతామని తెలియజేయడంలో నాకు కూడా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆర్ కృష్ణయ్య గారికి, అదేవిధంగా అధ్యక్షులైన నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఇన్ఛార్జ్ అయినటువంటి నూకాలమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ మేము ఇంక మీదట ప్రతిరోజు ఇప్పుడున్నటువంటి యూత్ అయితేనేమి, మహిళలు అయితేనేమి, అదేవిధంగా కొన్ని ఎవరైతే అడగంటూ ఉన్నారో బీసీ కులాలు అందరినీ కూడా నిద్రలేచి వాళ్ళకి సముచిత స్థానం ఇవ్వాలని వాళ్ళందరికీ కూడా కమిటీలు వేసి ముందుకు తీసుకెళ్తాం. అదేవిధంగా ఇంతకు ముందున్నటువంటి కమిటీలు కూడా రద్దు చేశారు. కొత్తగా పునరావృతం చేసి ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా సుపరిచిత స్థానం ఇచ్చి వాళ్ళని తీసుకుంటాం. అదేవిధంగా ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళు కూడా కంటిన్యూ చేయమని చెప్పారు. ఆ బాటలో మేము అందరం నడుచుకుంటాం. ముఖ్యంగా దీనిపైన కూడా ఒక జనవరి 10వ తేదీ కూడా మేమందరూ కూడా ఎవరైతే ఉన్నామో ఈ రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరినీ కూడా మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుపతిలో కూడా బీసీ కులాల అందరి తరపున కూడా ఒక క్యాలెండరు ఆర్ కృష్ణయ్య గారి చేతుల మీదుగా ఆవిష్కరించాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు ఆ కమిటీ గురించి కూడా రాబోయే రోజుల్లో ఎలా ముందుకెళ్ళాలి, ఏ విధంగా వెళ్ళాలి, కింద స్థాయి నుంచి అంటే రిక్షా, ఆటో, ట్రైను, ఫ్లైట్ వరకు కూడా బీసీలు పనిచేస్తున్నారు. చిన్న స్థాయి ఉద్యోగం నుంచి పై స్థాయి వరకు ఉన్నారు. కానీ వాళ్ళందరూ నరిగిపోతున్నారు. అక్కడి నుంచి ఎవరైతే విద్యపరంగా, ఆర్థిక పరంగా ఎదగాలంటే వాళ్ళకి అందరికీ సముచిత స్థానం ఇవ్వడానికి మేమందరూ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ కార్యక్రమం. ఇప్పుడు మన ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి పత్రికా సమావేశానికి మీడియా ప్రతినిధులందరికీ ఒకసారి నమస్కారం చేసుకుంటూ, నా పేరు పివి లక్ష్మీ ప్రసన్న కుమార్ అండి, బంగారపాళ్యం వాస్తవ్యుడను.
నేను ఇదివరకు చిత్తూరు జిల్లాకు జాతీయ బీసీ సంక్షేమ సంఘానికి అధ్యక్షులుగా పనిచేశాను. తదుపరి ఇప్పుడు జాతీయ అధ్యక్షులైనటువంటి ఆర్ కృష్ణయ్య గారు మరియు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి వై నాగేశ్వరరావు యాదవ్ గారు, మరి రాష్ట్ర ఇన్ఛార్జ్ మరియు మహిళా అధ్యక్షురాలైనటువంటి ఎలగాల నూకానమ్మ గారు, వారి యొక్క సూచనల మేరకు ఆర్ కృష్ణయ్య గారి చేతుల పైన చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య 3 జిల్లాలకు గాను కోఆర్డినేటర్గా నన్ను నియమించడం జరిగింది. తిరిగి అన్ని కమిటీల పునర్నియామకం చేయడం కోసం, బీసీలందరినీ జాగృత పరచడం కోసం, బీసీల హక్కులను బీసీలకు తెలియజేయడం కోసం, మనం ఏదైతే సాధించుకోవాలనుకుంటున్నాం ఆ ముఖ్య కార్యాచరణని అందరి ప్రజల ముందు ఉంచడం కోసం ఈరోజు మళ్ళీ కొత్త కమిటీలు నియమించుకుంటూ కొత్తగా ప్రయాణం ప్రారంభించడం జరిగింది. ఉదాహరణకి దాదాపు 140 కులాలు బీసీ సంఘాల్లో ఉంటే, బీసీలలో గుర్తించబడి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం వారి చేత గుర్తించబడుతున్నది మాత్రం చాలా తక్కువ. నా పేరు దేవి. నేను గతంలో చిత్తూరు జిల్లా అధ్యక్షురాలుగా చేశాను. ఇప్పుడు మళ్ళీ నాకు నూకానమ్మ గారు, అలాగే నాగేశ్వరరావు గారు, మన ఆర్ కృష్ణయ్య గారు ఎంతో నమ్మకంతో మహిళలకి సమాన వాటా ఇవ్వాలి, అందరూ మహిళలు బీసీ హక్కుల కోసం పోరాడాలని చెప్పి నమ్మకంగా నాకు ఈ పెద్ద బాధ్యత అప్పగించినటువంటి ముగ్గురికి హృదయపూర్వక పాదాభివందనం తెలుపుకుంటున్నాను. అలాగే బీసీల హక్కు కోసం, బీసీలు ఎలా ఉంటే పైకి వస్తారనే దానికోసం మేము ఇక్కడ కొత్తగా ఏర్పరిచిన కమిటీ అందరూ కలిసి కట్టుగా బీసీని ముందుకు తీసుకెళ్ళడానికి మేము సాయశక్తులు ప్రయత్నిస్తాం. అలాగే నూకానమ్మ గారు ఎప్పుడు చెప్తుంటారు, బీసీల హక్కు కోసం పోరాడాలి, బీసీలు అందరూ ఒకటిగా ఉండాలి, మేము మాలో అందరికీ బాధ్యతగా చేయాలని చెప్తూ ఉన్నారు. అలాగే నూకానమ్మ గారి ఆదేశానుసారం మా కమిటీ అందరూ కలిసి కట్టుగా వెళ్ళి పనిచేసి వాళ్ళు మాపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కానికుండా మేము ప్రయత్నిస్తామని సభాముఖంగా వాళ్ళకి